మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు, నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం అనేది వేరే దేశంలో కట్టింటే చరిత్రలో నిలిచిపోతుండే, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు కేంద్ర పార్టీలు కూడా దాన్ని పావులా వాడుకొని మమ్మల్ని బదలాం చేసేందుకే కూడా ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి నిన్న ఆయన స్టేట్మెంట్. నిజమే, కేటీఆర్ గారి దాంట్లో 100% నిజం ఉంది. ఆ కాళేశ్వరం కట్టుడేదో సౌదీలో కడితే ఇప్పటికీ చాలామంది ఇంకా పైకి వెళ్ళిపోయే వాళ్ళు ఉరి శిక్షలు వేసుకుని సౌదీ శిక్షలు. ఎందుకంటే మేము ఇప్పుడు కేటీఆర్ గారు మీకు సూటిగా అడుగుతున్నాం, దయచేసి కాళేశ్వరంని తెలంగాణ ప్రజలని పక్కదో పట్టించకండి. సుమారు దాంట్లో ఉన్న ఒక ఇంజనీరే 2,000 కోట్లు తిన్నాడంటే మీరెంత తిన్నారు, మీ కుటుంబం ఎంత తిన్నది, మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారు, మీ మంత్రులు ఎంత తిన్నారు? మేము అడిగేది తెలంగాణ ప్రజల ఆస్తి ఎట్లా కొల్లగొట్టినని. 30,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్టుని 1,20,000 కోట్లు, 90,000 కోట్లు ఎవరి జేబులకు పోయినాయి? మరి అధిక వడ్డీలతో తెచ్చి ఈరోజు ఎటువంటి ఉపయోగకరం లేకుండా నాణ్యత లేని కట్టడాలు కట్టి మేడిగడ్డ లాంటి ఈరోజు అది తెలంగాణ ప్రజలకు గుదిబండ చేసినారు. కాబట్టి మీరు అన్న మాట కూడా నిజమే. ఇవి సౌదీ చట్టాల ప్రకారం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలా. నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది ముఖ్యంగా కాళేశ్వరాన్ని సౌదీ చట్టాలతోనే ఎంక్వైరీ చేయాలా. సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేసి సౌదీ శిక్షలు ఏమున్నాయో అదే అమలు చేయాలా. ఒక్కొక్కడు 1,000 కోట్లు ఎట్లయితే కొల్లగొట్టినరో అందరికీ బహిరంగంగా అమరుల వీరుల స్తూపం కాడ బహిరంగంగా గురిదీయాల కొడుకులకు. అప్పుడే ఇంకా ఈ దేశంలోనే ఈ చరిత్రలు ఉండిపోవాలా. కాళేశ్వరం అవినీతి ఈ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఇట్లా అవినీతి చేస్తే బహిరంగంగా ఉరిదీస్తారంటే ఇంకా భారతదేశం మొత్తం సెట్ అయిపోతుంది ఈ కేసుతో. మరొక అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా మీరు చూసే ఉంటారు. ఎస్ఐబి చీఫ్ను మీరు రప్పించారా, వాళ్ళు వచ్చిర్రా? ఎస్ఐబి చీఫ్ను గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రప్పించండి, ఆయన ఖచ్చితంగా ఆయన లోతుగా విచారించి శిక్ష వేయిస్తాం. గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అది రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అది కాదండి. ఏదైతే రేవంత్ రెడ్డి గారి నిజాయితీ మీద ఇప్పుడు ప్రశ్న. ఉన్న టేపులన్నీ ఇన్నావు నువ్వు. భార్యాభర్తలు మాట్లాడితే ట్యాపింగ్ చేసిన నా కొడుకులు, జడ్జిలు మాట్లాడితే ట్యాపింగ్ చేసిన నా కొడుకులు. అది ట్యాపింగ్ అంటే ఏంటండి? ఏదైనా శాంతి భద్రతలకు దేశ భద్రతకు ప్రమాదం వచ్చినప్పుడు ఎలాగని భార్యాభర్తలు మాట్లాడితే, మంత్రులు మాట్లాడితే, శాసనసభ్యుల మీద గౌరవనీయ జ్యుడిషియల్ సిస్టమ్ జడ్జిల మీద ట్యాపింగ్ చేసినారంటే ఎవడెవడైతే ఆ ట్యాపింగ్లో ఉన్నాడో వాళ్ళను కూడా ఎటువంటి దేశంలో ఉన్న కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏమని చెప్పలేదని అంటున్నారు ప్రభాకర్ రావు. నిన్న చేయమని చెప్పకపోతే ఆ టేపులు ఎవరు చేసినారు? ఇప్పుడు ఆ రికార్డ్స్ ఉన్నాయి కదా, వేరే ఇంతకుముందు అయితే అరెస్ట్ అయిపోయి బెయిల్ మీద వచ్చినారు, మొత్తం ప్రభాకర్ రావు గారే చేసినారని చెప్పినారు. 5 లేకపోతే మా సీఎం చెప్పండి, దూద్ కా దూద్ పానీ కా పానీ సబ్కు సబ్ అందరు దాల్తే. ఎలక్షన్ టైంలో చాలా మంది నేతల ఫోన్ ట్యాప్స్ అయినాయి అన్నారు. మీదేమన్నా ట్యాప్ అయిందా గతంలో? నో, నేను అంటున్నానండి, ఎలక్షన్ టైంలో మాదైనా పర్లేదు కానీ ఈ దుర్మార్గులు భార్యాభర్తలే చేశారండి. ఇది చెప్తున్నా, తెలంగాణ జాతికి అవమానం ఈ కొడుకులని. నాలాంటి చెప్తున్నాను కదా, వీళ్ళకు కూడా బహిరంగంగా మొత్తం అంటర్ దెబ్బలు కొట్టాలి వీళ్ళని. కొడుకులు 1,000 కోట్లు సంపాదించుకుంటా ఈ కాకి యూనిఫామ్ ముసుగులో చట్టాన్ని చెరబట్టి వీళ్ళందరి సంగతి తర్వాత ఉంది. ఒకసారి భారతీయ జనతా పార్టీ రాని ఒక్కొక్కడు ఒళ్ళుకు వాతలు పెడతాం. మీ జిల్లాకు మరొకసారి మంత్రి పదవి దక్కలేదు, దాని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? నీ మహబూబ్ నగర్ వాళ్ళు మన్ను పోసిరు మా నిజామాబాద్ జిల్లా మీద. ఈ మహబూబ్ నగర్ వాళ్ళు కలిసి నిజామాబాద్ జిల్లా మీద మన్ను పోసిరు, 4 దోసుల మన్ను. ఇది తెలంగాణ మళ్ళా వ్యత్యాసాలు, ప్రాంతాల మధ్యన విభేదాలు, పక్షపాతాలు చేస్తున్నట్లు ఒక్కొక్క జిల్లాకు 3 మంత్రి పదవులు. మొత్తానికి ఒక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం అంటే అది ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలే కాదు ఉత్తర తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్లు. ఒకవేళ ఖమ్మం లాంటి జిల్లాకు 3 మంత్రులు, మహబూబ్నగర్ జిల్లాకు 3 మంత్రులు చేయడం, నిజామాబాద్ జిల్లాను విస్మరించడం అంటే అభివృద్ధిలో ఇంకా వెనుకబాటుదనం అయితే దీని మీద ప్రజలే ఆలోచించుకోవాలి. తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తారు ప్రజలు, నిజామాబాద్ ప్రజలు. ఇన్ఛార్జ్ మంత్రులు బాగా చేయట్లేదా ఏంటి మీ జిల్లాకు? ఇన్ఛార్జ్ మంత్రి అయితే అది చెప్పుకోవడానికి అవమానము, అహంకారపూరితమైన ఒక దొరతనము. ఎక్కడోడో దక్షిణ తెలంగాణోడు నిజామాబాద్ జిల్లాకు వచ్చి అడుగడుగున ఉత్తర తెలంగాణ ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నాడు. ఇట్లనే ఉంటే త్వరలోనే నిజామాబాద్ జిల్లా నుంచి ఉద్యమం మొదలు పెడతాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు తమ జిల్లాకు సంబంధించి మంత్రి పదవి దక్కకపోవడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇది ఉత్తర తెలంగాణను కూడా ఒకవైపు దక్షిణ తెలంగాణలో వచ్చి అవమానించడం అని చెప్తూనే అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి
ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా ఎంక్వైరీ చేయాలి. ఆయనకు సంబంధించి భార్యాభర్తల ఫోన్ కూడా విన్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన మీద దాని నుంచి కూడా ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారో వాళ్ళందరికీ సంబంధించి కూడా వారి మీద చర్యలు తీసుకున్నారని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వీళ్ళు చేసినటువంటి అవినీతి పైన కూడా సౌదీకి సంబంధించిన చట్టాలతో కూడా వీళ్ళని కూడా శిక్షించాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజపత శ్రీధర్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.